అందరికి తెలిసిన విషయాలే. ఇవాళ వరంగల్ అభివృద్ధి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇలా ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇలా కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇలా అదేవిధంగా స్టేడియం కానీ, క్రికెట్ స్టేడియం కానీ, తర్వాత ఇండోర్ స్టేడియం కూడా శాంక్షన్ అయింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఇలా కన్స్ట్రక్షన్స్ దాదాపు 70% పూర్తి చేస్తూ ఉన్నారు. ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మీకు తెలుసు, ఇండ్లు పంపిన విషయాలు అయితే మీ అందరికి తెలిసిన విషయాలే. కాబట్టి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చాలా ముందుకు పోతూ ఉన్నది. రైతుల సమస్యల మీద ఇలా ఎన్నడూ లేని విధంగా ఇలా రుణమాఫీ చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకే దక్కుతూ ఉన్నది. దాంతోపాటు ఇలా బోనస్ విషయంలో ఇలా ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతూ ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇవ్వలేదు. వాళ్ళకి ఏ సమస్యలు లేకనే ఇలా అభివృద్ధి మీద మాట్లాడలేకనే ఇలా వాళ్ళు గతంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇలా దోసుకున్నారు, దాచుకున్నారు. కాళేశ్వరం ద్వారా ఇలా మిషన్ భగీరథ ద్వారా దోచుకున్నారు. ధరణి ద్వారా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా బంజరు భూములను, మిగులు భూములను, ఇలా కుంటలను, షెర్లను అన్ని దోసుకున్న చరిత్ర ఇలా టీఆర్ఎస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఏమీ ఆధారాలు దొరకకపోతేనే, వాళ్ళకు సమస్యలు దొరకకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నందుకునే వాళ్ళు శివరాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మా రాజేందర్ రెడ్డి కూడా చూడండి, కాజీపేటలో ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాలనీ వేసిన చరిత్ర ఇలా మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందులో ఎవరున్నా కూడా, ఎక్కడోళ్ళున్నా కూడా వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్లో పంపిస్తూ ఉన్నాం. ఆ భూమిని 100% వీళ్ళు వాళ్ళు ఇలా రాజేందర్ రెడ్డి దోసుకుంటున్నాడు, దాని మీద ఇలా డబ్బులు సాధిస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ఇలా బీజేపీ వాళ్ళు అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం ప్రెస్ మీట్లో, 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి ఎందుకు దాన్ని అభివృద్ధి చేయలేదో చెప్పమని నేను అడుగుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలలో ఒకనాడన్నా మేము దాని గురించి మేము అడిగినాం. గతంలో కూడా ఎమ్మెల్యే గారిని, వినయ్ భాస్కర్ గారిని అడిగినాం. వినయ్ భాస్కర్ గారు గతంలో 1983లో ఇలా ఆ భూమిలో అన్నలు జెండాలు బాతిండ్రు. ఆ భూమి ఇవాళ మనకు బస్టాండ్కు, డిగ్రీ కాలేజీకి, హాస్పిటల్కు ఇలా కావాలని చెప్పి ఇలా గతంలో అన్నలే జెండాలు బాతిండ్రు. దాని మీద 18 మంది మీద 1983లో కేసు అయింది. ఇలా సదానందం చనిపోయి ఎక్కడున్నాడో సరే అందరికీ ఆశీర్వాదం దొరకాలి, కానీ ఆయన పాపం ఇలా వైఎస్ఆర్ కాలనీ పెట్టింది, నిర్మాణం చేసింది వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజేందర్ రెడ్డి గారు కూడా తప్పకుండా అన్ని అభివృద్ధిలో భాగంగా ఇలా అక్కడి నుంచి వాళ్ళందరినీ కాల్ చేపించేసి దాదాపు అక్కడ ఉన్నటువంటి భూమిని ఇలా తప్పకుండా హాస్పిటల్కు, డిగ్రీ కాలేజీ, బస్టాండ్కు నిర్మాణం చేస్తారని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దాని మీద బీజేపీలు కానీ, టీఆర్ఎస్ పనులు కానీ ఇలా రాద్ధాంతం చేయొద్దు. ఇలా వినయ్ భాస్కరే ఇలా భూమి యజమానులతో కాంప్రమైజ్ అయ్యి ఇలా వాళ్ళ అక్కడ అందులో కొన్ని షటర్లు తీసుకున్నారు, కొన్ని డబ్బులు తీసుకున్నారు. గత 10 సంవత్సరాలలో బీజేపీ వాళ్ళు కూడా మాకేమన్నా దొరుకుతుందని చెప్పి కూడా కొంచెం రాజకీయం చేస్తూ ఉన్నారు. ఓకే, ధన్యవాదాలు, తీసుకుంటే సంతోషంగా తీసుకుంటే, కానీ భూమిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభుత్వందే. ఆ ప్రభుత్వ భూమే. గతంలో ఆ భూమి దాదాపు అది ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న భూమే కాబట్టి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్న భూమే కాబట్టి అది ప్రజలకే చెందుతుంది, ప్రభుత్వానికే చెందుతుంది. తప్పకుండా అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆ పోరాటం ద్వారా ఆ భూమిని ప్రభుత్వానికే అప్పచెప్పి ఆ ప్రభుత్వం ద్వారా ఇలా అభివృద్ధికి, కాజీపేటకు అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అందువలనే
ఇలా హైడ్రా లాంటివి తీసుకొచ్చి ఇలా ముందుకు తీసుకుపోతా ఉన్నది ప్రభుత్వం. ఇలా 22A కూడా అందులో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.